రడికా సిటీ సహా జిల్లాల్లో మరో 2 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలు సహా ఇతర జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగం కంటే తక్కువ మొత్తంలో గాలులు వీస్తాయని చెప్పింది. సంగారెడ్డి, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ హరిత అందిస్తారు. హరిత, తెలంగాణ వ్యాప్తంగా మరొక 4 రోజుల పాటు తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే హైదరాబాద్లో ఈరోజు అక్కడక్కడ మనకు లైట్ రెయిన్స్ కనిపించాయి. ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు కూడా కొన్ని చోట్ల మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా నౌకాస్ట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా మనకు కొద్దిసేపటి నుంచి కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మనకు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం కొంత కనిపిస్తోంది. అయితే 4 రోజుల పాటు ఈ వర్షాల నేపథ్యంలో ఎల్లో కలర్ వార్నింగ్స్ అయితే జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అయితే ఈరోజు మనకు భిన్న వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కనిపించాయి. ఉదయం అంతా కూడా ఉక్కపోత, కొన్ని చోట్ల ఎండ కనిపించి ఆ తర్వాత మనకు 3 గంటల తర్వాత నుంచి కూడా అక్కడక్కడ జల్లులు కురిసిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఈరోజు రాత్రి 7 గంటల వరకు కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. అక్కడక్కడ కూడా జల్లులు కురిసే అవకాశం ఉండడంతో నౌకాస్ట్లో కూడా ఈ వార్నింగ్స్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా తీర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు అనేది తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రభావం కనిపిస్తోంది. అయితే మనకు ఈ రెయినీ సీజన్ కంప్లీట్గా మనకు అక్టోబర్ 15 వరకే కొనసాగే అవకాశం ఉన్నట్లు ఇటు ఐఎండీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మనకు అక్టోబర్ 15 తర్వాత కొంత వర్షాలు కంప్లీట్గా తగ్గే అవకాశమే కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే ఈరోజు చాలా చోట్ల కూడా అక్కడక్కడ అనుకోకుండా కురుస్తున్న వర్షాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు ఈ గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ముఖ్యంగా గాలిలో పెరుగుతున్న తేమ, దాంతోపాటు ఉక్కపోత వాతావరణం కారణంగా అక్కడక్కడ మేఘాలు ఏర్పడి ఆ మేఘాల ద్వారా ఏర్పడుతున్న వర్షాలే ఎక్కువగా తెలంగాణ మీద కనిపిస్తున్నట్లు ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం సడన్ రెయిన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముందస్తు సమాచారం ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల వర్షాలు కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల నార్మల్ వెదర్ కండిషన్స్ కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు నుంచి మరొక 4 రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ పొడి వాతావరణం, ఆల్ ఆఫ్ సడన్గా అక్కడక్కడ కొంత జల్లులతో కూడిన వర్షం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈరోజు సాయంత్రం కూడా ఇలాంటి వాతావరణం కనిపించే అవకాశమే ఉంది. అయితే ముఖ్యంగా ఈ వర్షాల నేపథ్యంలో ఎల్లో కలర్ వార్నింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. మనకు ఒక్కసారి ఈరోజు సాయంత్రం వార్నింగ్కి సంబంధించి ఐఎండీ ఇచ్చిన అలర్ట్స్ ప్రకారం మనకు ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్, భూపాల్పల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్తో పాటు ఇటు రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలు దాదాపు 2-3 గంటల వరకు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తూ ఈ వార్నింగ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇటు ఉపరితల గాలులు కూడా దాదాపు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలుల ప్రభావం కూడా ఉండే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించడం జరిగింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా మనకు ఈ సంవత్సరం అత్యధిక వర్షపాతం నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా చూసాం. అయితే అంత భారీ వర్షాలు లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి ఒక 3-4 రోజుల వరకు కూడా తేలికపాటి జల్లులు కొన్ని చోట్ల మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల మీద మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం అలర్ట్ అయి ఎప్పటికప్పుడు ఈ వార్నింగ్ సంబంధించిన అప్డేట్స్ ఆయా జిల్లా అధికారులకు కావచ్చు, దాంతోపాటు ఆయా జిల్లాల్లో ఎఫెక్టెడ్ ఏరియాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్స్ చేస్తున్న సిచ్యువేషన్ అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ గ్రేటర్ పరిధి విషయానికి వస్తే ఈరోజు కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు దాదాపు 2 మిల్లీమీటర్ల మేర కూడా ఈ వర్షం కురిసినట్లు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు కేవలం ఈ ఉక్కపోత వాతావరణం, అక్కడక్కడ ఏర్పడుతున్న మేఘాల కారణంగానే కురుస్తున్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మనకు గతంలో కురిసినంత భారీ వర్షాలు లేకపోయినప్పటికీ కూడా మోస్తారు జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ప్రజలు కూడా అప్రమత్తమై ఈ వెదర్ అలర్ట్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. అయితే ఇటు మనకు మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా మళ్ళీ కొంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసిన వర్షాలతోటి, ఎగువ కురుస్తున్న వర్షాలతోటి మూసీకి కూడా వరద వస్తుంది. కాబట్టి అక్కడ కూడా కొంత గేట్లను ఎత్తి వాటర్ని అయితే కింద
కిందికి రిలీజ్ చేస్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా మరొక 4 రోజుల పాటు తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు, కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో ఇటు ఎల్లో కలర్ వార్నింగ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. అయితే హైదరాబాద్ విషయానికి వస్తే మొత్తంగా కూడా మేఘావృతమైన వాతావరణం సాయంత్రం నుంచి మనకు కనిపిస్తోంది. అయితే ఈ వర్షాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో కొంత పబ్లిక్ కూడా ట్రాఫిక్ కావచ్చు, ఈ వెదర్కి సంబంధించిన అలర్ట్స్ని ఫాలో అవ్వాలని కూడా అధికారులు కావచ్చు, ఇటు హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలకైతే అలర్ట్స్ని అయితే అందిస్తున్నారు. ఈరోజు నౌకాస్ట్ రిలీజ్కి సంబంధించి 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో కూడా ఈ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో కలర్ వార్నింగ్స్, హైదరాబాద్కి కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే మరొక 4 రోజుల పాటు కూడా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్లు తెలంగాణ ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. తుంగతుర్తిలోని ఆయన ఫామ్ హౌస్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తమ ప్రియతమ నాయకుడిని చివరిసారి చూసేందుకు భారీగా తరలివచ్చారు అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు. దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్పై పార్టీ కండువా కప్పి నివాళులర్పించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతి, నాయని రాజేందర్ రెడ్డి, యశస్విని రెడ్డి, దామోదర్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇక కుమారుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి తండ్రి చితికి నిప్పు పెట్టారు. రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. RRR సౌత్ వెర్షన్ కి DPR మాత్రమే అయ్యిందని, ఇంకా అలైన్మెంట్ జరగలేదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలైన్మెంట్ అయినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో RRR రైతులతో భేటీ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలైన్మెంట్ కింద రోడ్డు పనులలో బడా కంపెనీలు, పొలిటికల్ లీడర్లు భూములు ఉన్నా మార్చే ప్రసక్తి ఉండదని అన్నారు. డిసెంబర్లో అలైన్మెంట్ పూర్తి చేసే ఛాన్స్ ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. భూములు కోల్పోతున్న పల్లెల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి అందరి అంగీకారంతోనే పనులు ప్రారంభిస్తామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. RRR సౌత్ వెర్షన్ కి DPR మాత్రమే అయ్యిందని, ఇంకా అలైన్మెంట్ జరగలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలైన్మెంట్ అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో RRR రైతులతో భేటీ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలైన్మెంట్ కింద రోడ్డు పనులలో బడా కంపెనీలు, పొలిటికల్ లీడర్ల భూములు ఉన్నా మార్చే ప్రసక్తి ఉండదన్నారు. డిసెంబర్లో అలైన్మెంట్ పూర్తి చేసే ఛాన్స్ ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. భూములు కోల్పోతున్న పల్లెల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి అందరి అంగీకారంతోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి. సంబంధించి కానీ RRRలో నార్థన్ పోర్షన్ కానీ సదరన్ పోర్షన్ కానీ దానికి సంబంధించిన విషయంలో ప్రతిరోజు కొన్ని పత్రికల్లో రావడం, ముఖ్యంగా నార్థన్ పోర్షన్ అది ఫిక్స్ అయిపోయింది, దాన్ని ఎవరు మారవలేదు. RRR అనేది 2017-18లో మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తే దాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం అసలు పట్టించుకోలే ఆ రోడ్డుని. నేను మంత్రి అయ్యే నాటికి 2023లో 6% మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. ఇది రైతులతో కాన్సెంట్ అయింది. ఇవాళ 96%, 97%కి రైతులను ఒప్పించడం. రాయగిరి 2-3 ప్రాంతాలలో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం, మీకు ఎక్కడ అన్యాయం జరగదు, మీ పక్షాన నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ధర్నా చేసిన, ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడు ధర్నా చేసే కాబట్టి మీకు ఎక్కడ నష్టం జరగనీయం అని చెప్పి మాట్లాడితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పి ఒప్పుకున్నారు. వాళ్ళది కూడా రేపు ఇప్పుడు మున్సిపల్ లిమిట్ల మార్కెట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత మన ఆర్బిట్రేషన్లో కలెక్టర్ దగ్గర 300 నుంచి 400%, 500% పెంచిపిచ్చి వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి వారికి హామీ ఇస్తే వారు కూడా ముందు పోండి సార్ మాకేం సంబంధం లేదు. దాన్ని ఇప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నది, ఆ క్యాబినెట్లో సబ్ కమిటీలో పెట్టిన తర్వాత క్యాబినెట్లో పెట్టి అది గతంలో 4 లేన్ ఉండే 2030 నాటికే 4 లేన్ ఫుల్ అవుతుంది, దాన్ని 6 లేన్ చేయాలని మళ్ళీ DPR మార్చినాం. దాన్ని మార్చి 2 నెలల్లో టెండర్ పిలిచే ప్రయత్నం చేస్తున్నాం. డిసెంబర్ లోపు
నార్థన్ సంగారెడ్డి నుంచి వయా భువనగిరి చౌటుపల్లికి వచ్చే వరకు డిసెంబర్లో టెండర్లు అవుతాయి. ఇంకా మీరు స్పీడప్ చేసి కేంద్ర ప్రభుత్వం అక్కడ మాకు సహకరించి అన్ని తొందరగా జరిగితే దాని ల్యాండ్ ఎక్వేషన్ దాదాపు 6,000 కోట్లు అవుతుంది. 3,000 కోట్లు మేము ఇస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు. మా దాంట్లో అకౌంట్లో ఆల్రెడీ 100 కోట్స్ మేము అడుకోకే లోన్ తీసుకున్నాం. మీలో 3,000 కోట్లు లోన్ కూడా క్లియర్ అయింది. కేంద్రం కూడా ఫస్ట్ 100 కోట్లు ఫస్ట్ ఇచ్చిండ్రు. మన నేషనల్ ఆఫీసర్ సీఎం గారి దగ్గర నేను సీఎం గారు ఢిల్లీకి వెళ్ళి ఆఫీసర్ని పిలిచి గడ్కరీ గారిని కలిసిన తర్వాత వారందరిని ఆఫీసర్ని పంపిస్తే రివ్యూ చేసి వాళ్ళు కూడా వెంటనే రిలీజ్ చేయమని చెప్పినాం. మొత్తం అమౌంట్ వచ్చినట్టయితే 1-2 నెలల్లో ల్యాండ్ ఎక్వేషన్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా నర్సాపూర్ కానీ ఆ ఏరియాలో తుర్కపల్లి కానీ ఆ ఏరియాలో కూడా రైతులను ఒప్పించి వాళ్ళు అనుకున్న రేట్ వచ్చే విధంగా వాళ్ళు యాక్సెప్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ సదరన్ పార్ట్ వచ్చే వరకు మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, అలైన్మెంట్ ఒకటి ఇంకా ఫిక్సే కాలే. అలైన్మెంట్ టోటల్గా ఫిక్స్ కాలే. ఓన్లీ డిపిఆర్ మేము పంపించినాం. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇంత అవుతుండొచ్చని మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ 3 నెలల కింద జూన్ మాసంలో పంపించడం జరిగింది. దాని తర్వాత ఇంకా అలైన్మెంట్ ఎక్కడ కూడా దాన్ని ఫిక్స్ కాలేదు. దాని మీద కన్సల్టేటివ్ కమిటీ కానీ మళ్ళీ నేను సీఎం గారితో మాట్లాడి మినిస్టర్స్ కమిటీ వేయించి ఆ మినిస్టర్స్ కమిటీలో అందరం కూర్చొని నిర్ణయించుకొని ఏ విధంగా చిన్న రైతులకు కానీ నష్టపోకుండా ఏ విధంగా ఉండాలనో గతంలో నార్థన్ పోస్టులు కూడా చూడండి. మీరు ఒక్కరు కూడా మేము మారవాలి. ఎక్కడ మా గవర్నమెంట్ వచ్చాక కూడా నేను ఎక్కడ మారవలే. వాళ్ళకి చెప్పిన రేట్ ఎక్కువ చేస్తావు ఆ గవర్నమెంట్ కంటే ఎక్కువ అని ఇప్పుడు మళ్ళీ మారుస్తే, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఫ్రీజ్ అయ్యింది క్యాబినెట్లో. ఎందుకంటే 2018 అంటే 10 ఏళ్ళ కింద దగ్గర. ఇప్పుడు నేను ఏమాత్రం ముట్టుకున్నా లేట్ అవుతుంది అని చెప్పి రాయగిరి రైతులకు కూడా మార్కెట్ స్టార్ట్ చేసిన. దాన్ని సదరన్ పోర్షన్ కూడా ఉట్టి డిపిఆర్ పంపినాం. అలైన్మెంట్ కానీ ఏది కానీ ఫిక్స్ కాలేదు. మాదన్నపేట 7 ఏండ్ల బాలిక హత్య కేసును ఛేదించారు పోలీసులు. మేనమామ అత్త బాలికను చంపినట్లు గుర్తించారు. ఇక మర్డర్ వివరాలను మాదన్నపేట అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా 2 ఫ్యామిలీల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే అమ్మమ్మ ఇంటికి వచ్చిన 7 ఏండ్ల బాలికను మేనమామ అత్త కలిసి చంపేశారు. ముందుగా బాలిక నోటికి ప్లాస్టర్ వేసి దుప్పటితో ఊపిరాడకుండా చేశారు. ఆ తర్వాత బాలిక కాళ్ళు చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్ లో పడేశారని అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ చెప్పారు. ఇక తొలుత మిస్సింగ్ కేసు కింద 6 బృందాలతో విచారించామని అన్నారు. సీసీ కెమెరాలన్నీ పరిశీలించిన తర్వాత కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చిందని చెప్పారు పోలీసులు. అన్ని కోణాల్లో విచారించగా బాలిక డెడ్ బాడీ వాటర్ ట్యాంక్ లో కనిపించిందన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అన్నారు అడిషనల్ డీసీపీ శ్రీకాంత్. మాదన్నపేట 7 ఏండ్ల బాలిక హత్య కేసును ఛేదించారు పోలీసులు. మేనమామ అత్త బాలికను చంపినట్లు నిర్ధారించారు. మర్డర్ వివరాలను మాదన్నపేట అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా 2 ఫ్యామిలీల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే అమ్మమ్మ ఇంటికి వచ్చిన 7 ఏండ్ల బాలికను మేనమామ అత్త కలిసి చంపేశారు. ముందుగా నోటికి ప్లాస్టర్ వేసి దుప్పటితో ఊపిరాడకుండా చేశారు. ఆ తర్వాత బాలిక కాళ్ళు చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్ లో పడేశారని అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ చెప్పారు. తొలుత మిస్సింగ్ కేసు కింద 6 బృందాలతో విచారించామని అన్నారు. సీసీ కెమెరాలన్నీ పరిశీలించిన తర్వాత కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చిందని చెప్పారు పోలీసులు. అన్ని కోణాల్లో విచారించగా బాలిక డెడ్ బాడీ వాటర్ ట్యాంక్ లో కనిపించిందని అన్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అన్నారు అడిషనల్ డీసీపీ శ్రీకాంత్. గత నెల 30వ తారీఖు రోజు సాయంత్రం షబానా సుల్తానా అని ఈ లేడీ వైఫ్ ఆఫ్ అజీముద్దీన్ ఫారూక్ అని చెప్పి వీళ్ళు సంతోష్ నగర్లో ఉంటారు. వీళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు మాదనపేట చౌనీలో ఉంది. అయితే వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వాళ్ళ డాటర్ మోహాని సుమయ్య అని చెప్పి 7 ఇయర్స్ అమ్మాయితో పాటు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవినింగ్ బయటికి పనుండి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్లో అమ్మాయి మిస్ అయింది, కనిపించలేదు అని చెప్పి వెతికి ఎక్కడ కనిపించకపోతే అదే రోజు రాత్రి 30th నైట్ 9:30కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను మాదనపేటలో మిస్సింగ్ అని చెప్పి. సీసీ కెమెరాస్ ఏమున్నాయని ప్లస్ లోకల్గా అన్ని వెరిఫై చేసి ఎంక్వైరీ చేస్తే ఎక్కడ చూసినా కానీ ఆ అమ్మాయి బయటకు వెళ్ళినట్టు ఎక్కడ కనిపించలేదు. అయితే ఈ 6 టీమ్స్ త్వరగా బయటకు వెళ్ళలేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఇన్మేట్స్ ఒక్కొక్కళ్ళని రూల్ అవుట్ చేయడం కోసమని చెప్పి ఎఫర్ట్స్ స్టార్ట్ చేసినారు.
బయట వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏం రాలేదు అక్కడ ఇంట్లో ఎక్కడ. అయితే బయట వాళ్ళు ఎవరు అయి ఉండే ఛాన్స్ లేదు అని ఫైనల్గా ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరిని వెరిఫై చేసి రూల్ అవుట్ చేసుకోవాలని వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో సమీ అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ సమీల్ని, ఆ తర్వాత యాస్మిన్ బేగం అని అతని వైఫ్, అంటే మేనమామ మేనత్త, వీళ్ళిద్దరూ ఆ అమ్మాయిని చంపేసి ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంకులు వేసినట్టు కన్ఫెన్స్ చేసినారు. అయితే దీనికి మోటివ్ ఏంటి, ఎట్లా చేసినారు, ఎందుకు చేసినారు అని చెప్పి అడిగే క్రమంలో వాళ్ళు చెప్పినది ఏంటంటే, ఒక 1 year బ్యాక్ ఈ సమీ అలీ అండ్ యాస్మిన్ బేగం వాళ్ళకి ఒక 3.5 years డాటర్ ఉండేది. ఆ అమ్మాయి లాస్ట్ నవంబర్లో ఇల్ హెల్త్ తోని చనిపోయింది. అయితే ఆ ఇల్ హెల్త్ కి ఆ తర్వాత చనిపోవడానికి రీజన్ ఈ మన కంప్లైంట్ ఈ షబానా సుల్తాన్ వీళ్ళు ఏమన్నా చేతబడి చేసినారేమో, బ్లాక్ మ్యాజిక్ చేపించినారేమో అని సస్పిషన్ ఉండింది. ఆ తర్వాత ఇంకొక రీజన్, ఈ వీళ్ళు ఉండేది వీళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు, ఆ ఇల్లు ఆయనకి కావాలని చెప్పి అడిగి టువర్డ్స్ దట్ వీళ్ళు మొత్తం 5 sisters అండ్ 2 brothers వీళ్ళు. అయితే మిగిలిన బ్రదర్కి సిస్టర్స్కి కొంత అమౌంట్ ఇస్తానని చెప్పి ఈ షావనీలో ఇల్లు అతను రాపించుకున్నాడు. యాజ్ పర్ ప్రామిస్ అతను కొంత అమౌంట్ ఇచ్చినాడు వాళ్ళకి. ఈ కంప్లైంట్ కూడా 1,30,000 ఇచ్చినాడు. ఇంకా అమౌంట్ ఇచ్చేది ఉంది, అది కూడా ఇవ్వలేదు. నా ఫైనాన్షియల్ ఇది కూడా ఉంది, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనవసరంగా అన్న కోపం కూడా ఉంది. ఈ అన్ని రీజన్స్ తోటి ఆ రోజు ఆ ఈవినింగ్ టైంలో ఎవరు లేని టైంలో చూసి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, సమీ అండ్ యాస్మిన్ ఇద్దరు కలిసి ఆ అమ్మాయికి ఒక దుప్పటి చింపి దాన్ని ఒక రోప్ లాగా చేతులు కట్టేసి, ఆ తర్వాత ఒక టేప్ తీసుకొని నోటికి టేప్ పెట్టి ప్లాస్టర్ వేసి టేప్ తోటి ఆపేసి ఇంటి పైన ఆ ట్యాంక్లో తీసుకెళ్లి నా మూత తీసి దాంట్లో వేసేసి మళ్ళీ మూత పెట్టేసి దానిపైన రాయి పెట్టేసి వచ్చేసి మళ్ళీ ఏం కలవనట్టు వీళ్ళతో పాటు ఉన్నారు. అయితే క్రాస్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ఒక్కొక్కరు డిఫరెంట్ రిఫరెన్స్లలో ఒకళ్ళ దగ్గర ఒకళ్ళకి కలపకుండా సపరేట్ ఇంట్రాగేషన్ చేసి వాళ్ళలో కాంట్రడిక్షన్స్ పైనుంచి తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు. అయితే వాళ్ళ ఈ సమయాలి వాళ్ళ మదర్‌ఇన్-లా ఇంటి దగ్గర ఉండగా ఇవాళ అతన్ని ఆ తర్వాత ఆమె యాస్మిన్ బేగంని పట్టుకొని వచ్చినారు. అట్లాగే ఇప్పుడు ఆ టేప్ మూతి పైన అంటించిన టేప్ పీసు, ఆ తర్వాత ఆ రోల్ మొత్తం, ఆ సీజర్ ఏదైతే యూజ్ చేసినారో అది, దెన్ స్లీపర్స్, ఆ అమ్మాయి సుమయ్య డిసీజ్ అమ్మాయి స్లీపర్స్, ఆ టోర్న్ పీసు రోగులాగా వాడింది, ఏదైనా బెడ్షీట్, ఇవన్నీ సీజ్ చేసినారు. వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్. వికారాబాద్ జిల్లా తాండూరులో బెల్ట్ షాపులపై మహిళలు బగ్గుమన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తెరిచి ఉంచడం పైన మహిళలు ఆందోళన చేశారు. దీనిపై తాండూరు ఎక్సైజ్ కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. బెల్ట్ షాపుల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, దీన్ని నియంత్రించాల్సిన పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఎక్సైజ్ కార్యాలయానికి తాళం వేస్తామని హెచ్చరించారు. పోలీసులకు సంబంధించి మహిళలు ఇక కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు. మరి ఏ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా తాళాలు వేస్తాము. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు అవుతుందో ఎక్కైతుందో. మరి అప్పటి నుంచి మీరు ఇంతవరకు ఏం కంప్లైంట్ లేరా? చచ్చిపోయాను నమ్మవాడు ఆటో వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకొని పోతున్నారు. అందుకే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది నమ్ముతున్నారు. వచ్చినంత వరకు డైరెక్ట్ వాళ్ళే అన్నారు, ఎవరైతే మందు అమ్ముతున్నారో వాళ్ళే అన్నారు, మేము ఎక్స్చేంజ్ ఆఫీసర్లకు పైసలు కడుతున్నాం, మేమేందుకు బంద్ చేయాలని. వాళ్ళే మాట్లాడలేరు, మీరేమంటారు అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఉట్నూరు మండల కేంద్రంలో మార్నింగ్ నుంచి కంటిన్యూగా వాన పడుతోంది. జోరు వానలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలకు భారీగా వర్షం నీరు చేరింది.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. 2 రోజుల విరామం తర్వాత మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం పడింది. అటు కాగజ్ నగర్ మండలంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. జమ్మికుంట, వీనవంక, ఇల్లందుకుంట మండలాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వర్షానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. లోతట్టు ప్రాంతాల జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. కరీంనగర్ జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. జమ్మికుంట, వీనవంక, ఇల్లందకుంట మండలాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వర్షానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. లోతట్టు ప్రాంతాల జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. జగిత్యాల జిల్లాలో చికెన్ ముక్క వివాదం మహిళ ప్రాణం తీసింది. భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవ నవవధువు సూసైడ్ చేసుకుంది. 6 ఏళ్లు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న యువతి 6 రోజులకే ఆత్మహత్య చేసుకుంది. గాయత్రి చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండి గ్రామంలో ఎదురెదురు ఇండ్లలో ఉండే సంతోష్, గాయత్రి 6 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి గత నెల 26వ తేదీన పెళ్లి చేసుకున్నారు. దసరా రోజు దంపతులు గాయత్రి తల్లిగారింటికి వెళ్లారు. అక్కడ భోజనాలు చేస్తున్నప్పుడు గొడవ జరిగింది. గాయత్రి తన తల్లిగారింట్లో చికెన్ తింటూ ఉండగా ప్రశ్నించాడు సంతోష్. ఇంటికి మటన్ తెస్తే తినని నువ్వు ఇప్పుడు చికెన్ ఎలా తింటున్నావని అడిగాడు. దంపతులు ఇద్దరి మధ్య కూడా మాట పెరిగి గొడవ పెద్దదైంది. అత్తగారింటికి వెళ్లిన తర్వాత గాయత్రి దూలానికి ఉరివేసుకుని చనిపోయింది. తినేటప్పుడు జరిగిన గొడవలు మనసులో పెట్టుకుని ఇంటికి బలవంతంగా తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం వల్లే తన కూతురు చనిపోయిందని ఆరోపించారు గాయత్రి తల్లి శారద. 6 ఏళ్లు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న గాయత్రి 6 రోజులకే చనిపోవడం బాధ కలిగిస్తోందని అన్నారు గ్రామస్తులు. అసలు రోజు ఫస్ట్ తను ఒక్కతే ఇంటికి వెళ్ళొస్తాను, తొందర వెళ్ళిరాపో తర్వాత ఇద్దరం కలిసి వెళ్దామని ఇంటికి వెళ్ళి నేను తీసుకుని వచ్చిన. ఇద్దరం పోమన్నా కదా అని మళ్ళీ వచ్చి కాసేపు ఉండి రెడీ అయిపోయినాం. వెళ్ళినాం, ఆయన ఉన్నాం. ఇక మటన్ కూర ఆ రోజు మటన్ అనుకున్నాం. మటన్ అనుకుంటే మన ఇంటికాడ ఇక్కడ తినలేదు, అక్కడ తిన్నది. తింటే మరి మన ఇంటికాడ ఎందుకు తినలేవు, ఇక్కడ ఎందుకు తింటున్నావు అన్న. అదే విషయం అది కూడా వాళ్ళ అమ్మ ముంగట్న అన్న. అది చిన్న విషయం అంది. అదే విషయం కొద్దిగా ఆడ ఊరుకున్నాం. వాళ్ళ అమ్మ తింటే మసాలాలు అవి ఇవి తనకు నచ్చినట్టు వండాలా అని. తర్వాత ఇంటికి వచ్చినాము. ఇంట్లో పడుకున్నాం. ఇంట్లో పడుకుంటే ఉడకపోస్తాం, బయట పడుకున్నాం. ఇద్దరం వచ్చి బయట పడుకున్నాం. గిరాకుల కింద పడుకున్నాం. నైట్ మళ్ళీ నేను లేచి చూసారు, పక్కన లేకపోతే ఎక్కడ చూస్తే ఇంట్లో తలిపేసుకుని నేను సూసైడ్ చేసుకున్నాను. అంటే లోపలికి వెళ్ళి ప్రాణంతో ఉన్నదేమో చూస్తే చనిపోయాను. అప్పటికి ఇష్టపడి వేసుకున్నాం సార్, ఇద్దరం లవ్ మ్యారేజ్ 6 సంవత్సరాల నుంచి వేసుకున్నాం. గొడవ ఏం లేదు సార్ మాకు. నేనైతే ఏమన్నా లేదు కూర విషయంలో లేవు కదా. వాళ్ళ ఇంటికాడ ఎట్లా అన్నందుకు ఏమన్నా తనకేమన్నా అనిపించింది, మరి అదే తెలియదండి. నేను ఇప్పుడే 2 ఏళ్ళకి ఎత్తాను, ఇద్దరు ఒప్పుకున్నారు. 2 ఏళ్ళకని ఒప్పుకున్నారు. సరే పోనా సపరేకున్న ఒక 2 నెలలు అయింది. అంతే కర వేసుకొని 2 నెలలు అయింది. 2 నెలలు అయినాక మళ్ళీ 2 నెలలకు నా బిడ్డను తీసుకొని ఎట్టే పోయిండు. పోతే నా బిడ్డను రప్పించుకొని పెళ్లి చేసి వారం రోజులకు నేను నా బిడ్డ చచ్చిపోయింది సారు. వారంక చచ్చిపోయింది నా బిడ్డ. నేను టార్చర్ పెట్టిండు నాకు తెలియదు సారు. నా బిడ్డ నాలుగు వచ్చిండ్రు, ఇంటికి వచ్చిండ్రు, ఇక్కడ తిన్నారు. నా బిడ్డ రానన్న కూడా చేతి పట్టి గుంజుకొని పోయిండు. గుంజుకొని పోతే భార్య భర్తలే కదా, నేను నమ్మి సపడా కూకున్నా సార్. 1 గంటలో మాయం చేసిండు నా బిడ్డని. ఇంకా భార్య భర్తల మధ్య ఎట్లా పోవాలని నేను ఊకున్నా సారు.
మెదక్ జిల్లా మంజీరా నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకుల్ని కాపాడారు పోలీసులు. కుకట్పల్లికి చెందిన ఇద్దరు యువకులు స్నానానికి మంజీరా నదిలో దిగగా వరద తాకిడికి కొట్టుకుపోయారు. ప్రవాహంలో ఓ గట్టుపై చిక్కుకున్న యువకులను స్థానిక పోలీసులు రెస్క్యూ చేశారు. యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు తెలిపారు. మెదక్ జిల్లా మంజీరా నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకుల్ని కాపాడారు పోలీసులు. కుకట్పల్లికి చెందిన ఇద్దరు యువకులు స్నానానికి మంజీరా నదిలో దిగగా వరద తాకిడికి కొట్టుకుపోయారు. ప్రవాహంలో ఓ గట్టుపై చిక్కుకున్న యువకులను స్థానిక పోలీసులు రెస్క్యూ చేశారు. యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు తెలిపారు. మహారాష్ట్ర ఎగువన కురిసిన భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు నిండుకుండలాగా మారింది. కడెం ప్రాజెక్టు చుట్టూ ఉన్న అటవీ అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఓవైపు కొండలు, ద్వీపాన్ని తలపించే పాయలతో బోట్ షికార్పై టూరిస్టులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కడెం ప్రాజెక్టులో బోట్ షికార్పై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ప్రాజెక్టులో ప్రకృతి అందాలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా కడెం ప్రాజెక్టులో బోట్ షికార్ను ఏదైతే బోట్ షికార్ చేయడానికి పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా కడెం ప్రాజెక్టులో ఏదైతే ఒకవైపు జలాశయం, మరొక వైపు కొండలు, మరొక వైపు ఏదైతే సాగరాన్ని మరిపించే ఈ ప్రకృతి అందాలని తిలకించడానికి ప్రధానంగా భారీగా ఎవరైతే ప్రకృతి ప్రేమికులు అదేవిధంగా పర్యాటకులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్లో ఏ విధమైన ప్రకృతి అందాలు ఉంటాయో ఇక్కడ కూడా కడెం ప్రాజెక్టులో అదే విధంగా అందాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఒకవైపు కొండలు, మరొక వైపు ఏదైతే సాగరాన్ని, సముద్రంలో ఏదైతే మనం బోట్ షికార్ చేస్తే ఏ విధమైన అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతి కలుగుతుందని ఇక్కడ ఉన్న ప్రకృతి ప్రేమికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎంతసేపు వెళ్ళినప్పుడు కూడా కనుచూపు మేర ఏదైతే నీరు కనిపిస్తుంది, సాగరం ఏ విధంగా ఉంటుందో, ఒక సముద్రం ఏ విధంగా ఉంటుందో అలాంటి సముద్రాన్ని మరిపించే విధంగా ఈ బోటు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అయితే ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఏదైతే జలాశయంలో ఏదైతే బోట్ షికార్ చేయడం, అదేవిధంగా ఈ చుట్టూ ఉన్న కొండలు, ఆకాశాన్ని తాకే కొండల అందాల్ని తిలకిస్తూ ఒక ఎంతో ఆనందం పొందుతున్నారు. అదేవిధంగా ఎంతో మురిసిపోతున్నారు. అయితే ఈ అందాల్ని చూస్తూ ఏమనుకుంటున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి పర్యాటకులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం, ఏదైతే ఈ బోట్లో షికారు చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈ వాటర్లో ఇలా వెళ్ళడము చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇట్లా ముఖ్యంగా మీ ఫ్యామిలీతో అందరు వచ్చారా? ఎట్లా వచ్చారు? ఫ్యామిలీతోనే వచ్చాము. మా పిన్ని వాళ్ళు హైదరాబాద్ బిజీ లైఫ్ నుంచి ఒక బ్రేక్ తీసుకొని వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇది ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా, అదేవిధంగా ఒక స్వర్గధామం, ఒకవైపు ఆ అడవుల అందాలు ఉంటాయి, మరొక వైపు కడెం ప్రాజెక్టు, నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో బోటు షికారు చేస్తే ముఖ్యంగా నాగార్జున సాగర్లో ఏ విధంగా షికారు చేస్తే అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతి కలుగుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ బోట్లో షికారు చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? హైదరాబాద్ నుంచి వచ్చాము. సో హైదరాబాద్ బిజీ లైఫ్, మా జాబ్ లైఫ్, స్ట్రెస్ని అంతా ఇక్కడికి వచ్చి వాటర్, గ్రీనరీ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రధానంగా జలాశయంలో షికారు చేస్తున్నారు, ఒకవైపు కొండలు కనిపిస్తున్నాయి. వీటిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా పీస్ఫుల్గా ఉంది. అందరికీ రికమెండ్ చేస్తా ఇక్కడికి రావాలని చెప్పి. ఇది ఎవరైతే పర్యాటకురాలు ప్రధానంగా చెప్తున్నారు. ఈ అందాల్ని తిలకిస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో, ఐటీ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా కొంత స్ట్రెస్కు, ఒత్తిడికి గురవుతుంటారు. ఒత్తిడికి గురయ్యేవారు ఇక్కడ బోట్ షికారు చేస్తే ఈ అందాల్ని చూసి ఎంతో ఆనందం కలుగుతుందని చెప్తున్నారు. మరొక పర్యాటకులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అన్న, ఎట్లా అనిపిస్తుంది? సో ఇది ఒక డిఫరెంట్, వేరే ప్రపంచానికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఒకవైపు కొండలు, ఇంకోవైపు వాటర్. నేను ఇక్కడ రావడం ఇది సెకండ్ టైమ్. సో అప్పటికిప్పటికీ కొంచెం బెటర్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇంకా కూడా గవర్నమెంట్ స్పీడ్ బోట్ అలాంటివి పెంచితే బాగుంటుంది. బోట్ కూడా ఇంకా, ఎందుకంటే పబ్లిక్ వస్తున్నారు. మమ్మల్ని చూసి మేము వచ్చినప్పుడు ఎవరు లేకుండే, మమ్మల్ని చూసి ఇంకా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి భయం పోవడానికి ఇంకా కొంచెం కొత్త బోట్స్, స్పీడ్ బోట్స్ ఎస్పెషల్గా. ఎందుకంటే ఇంత మంచి రిసోర్సెస్ ఉన్నాయి మన తెలంగాణలో. మనకు చాలామందికి తెలియదు ఇక్కడ ఇట్లా ఇంత మంచి ఉన్నాయని టూరిస్ట్ ప్లేస్. సో ఇక్కడ రావడానికి అందరు రికమెండ్ చేస్తున్నారు. ఎందుకంటే మంచి బ్రేక్ త్రూ వీకెండ్లో మనకి ఇక్కడ కడెం ప్రాజెక్ట్. అంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఈ రిజర్వాయర్ని చూస్తుంటే ఒక సాగరాన్ని మరిపించే విధంగా ఉంది, ఎట్లా అనిపిస్తుంది?
ఉంది. ఎందుకంటే అక్కడ మీరు చూసినట్టయితే కొండలు చూడండి ఒకసారి. అక్కడ ఇక్కడ నుంచి చూస్తే ఏమంత కనిపించట్లేదు. అక్కడ మధ్యలో వెళ్ళాక చూసే ఒక 360 డిగ్రీ లుక్ వేస్తే మొత్తం వేరే ప్రపంచానికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో మనం ప్రకృతి దగ్గర ఉన్న ఫీలింగ్ వస్తుంది. అసలు ఏ ఫోన్ కాల్స్ ఏవి లేకుండా ఉంటే చాలా ప్రశాంతమైన మనసుకు ఒక రిలీఫ్ ఉంది ఇక్కడికి వస్తే. ఇది ప్రతి పర్యాటకులు కూడా ఈ విధంగా అనుభూతి అదేవిధంగా ఆనందాన్ని పొందుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ మరొక విద్యార్థిని ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుందమ్మా బోట్ షికారు చేయడం? బాగుంది. ఎవరెవరితో కలిసి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఫాదర్తో బాగుంది ఇక్కడ. ఇది ఈ పాప ఎవరైతే విద్యార్థిని ఉన్నారో ఈ అందాలని చూస్తే చాలు ఎంతో ఉత్తేజంగా ఉంది, ఆనందంగా ఉందని ఇక్కడ ఉన్న పర్యాటకులు చెప్తున్నారు. ఇంకా మరిన్ని వసతులు కల్పించి ఏదైతే నాగార్జున సాగర్ను మించే విధంగా ఈ కడెం ప్రాజెక్టులో బోటు షికారుకు వసతులు కల్పించడానికి చర్యలు చేపట్టాలని సర్కార్ని పర్యాటకులు కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, నిర్మల్ జిల్లా.